మీరు అనుకోవచ్చండి ఒకసారి ఉందన్నా చేయాలి అడుగు అడుగు ఫోటోలు అక్కడ రావద్దండి అలా నువ్వు కొద్దిగా కింద పెట్టానా అల్లరికి పెట్టానా పడిపోతారా నేనేం చేయలేను కింద పెట్టండి కింద పెట్టండి శ్రీనివాస్ గారు కాలు తొక్కేస్తున్నారు. ఈ వేళ మన ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది. చూసారండి 16,000 17,000 ఖర్చు అయ్యేసరికి అది ఓవర్ఫ్లోలో ఇది 20,000 వదిలిపెట్టినా అది 17,000 అలా తీసుకుంటాను. చెల్ల అటు ఇటు కొంచెం అలా మీ కళ్ళు వచ్చేట్లే అలా మన డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే మన కాలుదారులో ఫస్ట్ పార్ట్లో ఈ సూర్యారావు పేట బాగా ఎఫెక్ట్ అవుతుంది కానీ సూర్యారావు పాట ఇక్కడ కింద 8 ఇన్లెట్స్ ఆల్రెడీ మనం బిల్టప్ చేసాం కానీ వాడు షట్టర్స్ పెట్టాలి. గట్టిగా చెప్పాలండి చేసామండి. ఇక్కడ ఏం ప్రాబ్లం ఇక్కడ తప్పను డీటెయిల్గా డిస్కస్ చేసాం. మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఒకటి డీటెయిల్గా మొత్తం సర్వే చేయడం టెంపరీ ఇప్పుడు మనకి ఒక 10-12 కోట్లు ఉంటే ఈ 2-3 ప్లేస్లు ఎవరి వరకు స్టార్టింగ్ మొత్తం మోడరైజేషన్ ప్రాజెక్ట్ తయారు చేసి శాస్త్రీయ చూపించాలని ప్లాన్ చేసి మట్టి కూడా పట్టిపోయారు. అది కూడా మేము వాటర్ యూజర్స్ కూడా 2-3 రోజులు డెసిషన్ తీసుకుంటాం. నేను ఉండాలి, ఇది నేను ఉంటాను దగ్గర చేస్తారు.
ఆయకట్టు 600 ఎకరం వంటిది. 600 ఎకరం వంటిది. ఈ ఆయకట్టు జనం సైకిల్గా సింగవరం ఆయకట్టు వచ్చి వ్యవసాయం చేస్తారండి. మా శాసనసభ లింక్ రోడ్డు ఇచ్చి చాలా కాపాడారు. ఇతరులు కూడా పరిపాలనలో తెలుగుదేశం పరిపాలన తప్ప కాంగ్రెస్ కానీ ఎవరూ పోయలేదండి. మన ఊళ్ళో పోతాం అండి. ఇంకా 20 కిలోమీటర్లు మీ ఊర్లోకి నీరు వచ్చింది. ఎప్పుడు ఉందండి ఇది కోసే టైంలో కూడా పడేసిన రోజులు ఉన్నాయి. దెబ్బలాగా మొత్తం అంతా చూపించొద్దా? కాలువ దాటండి, ఇక్కడి నుంచి కాలువ దాటండి, ఇంకుని మళ్ళీ అటేపుకెళ్ళి ఏలువెన్ను రైతులు మహానుభావ మొలకన్న ఉంటే తిండి కూడా అడుగుతున్నారు. ఇలా పట్టుకునండి, ఇలా మో పట్టుకుని ఆకలితో వచ్చి ఇలా కాలువ దాటి వచ్చి ఊరు అప్పుడు నుంచి పడుతున్నామండి బాధలు. మేము వ్యవసాయాలు ఎప్పుడు ఇలాగే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చేస్తాయండి, పోతున్నాయండి, మొత్తం డ్యామేజ్ అయిపోతాయండి. కొంచెం అనుకున్నాను ఇది అయితే మనకి క్యాలిక్యులేట్ ఎంత రిలీజెస్ చేస్తాం తర్వాత ఏ లెవెల్లో, బట్ ఈ క్యాలిక్యులేట్ ఈ అనంతపల్లి దగ్గర మనకి ఇక్కడికి మనకి ఇలా క్రాస్ అవుతూ ఇక్కడ ఉన్నాం సార్. ప్రేమకి ఏమైనా ఉందా చెప్తావా? సో ఇంత క్యాచ్మెంట్ ఏరియా కొంచెం మోడర్న్ చెల్లటి ఊపుకుంది. సార్ ఇది చూడండి సార్, ఇది న్యాచురల్ స్ట్రీట్ వైడ్, తర్వాత ఇది ఒక ప్లీజ్ ఆ బాధ మీరు అర్థం చేసుకోండి. ఇది మనకి జిల్లాలో ఇది తర్వాత ఇక్కడ ఇవ్వండి. రిమైనింగ్ పార్ట్ ఏమైనా మోడరైజేషన్ చేసి బ్యాండ్ అప్ వైండింగ్ చేస్తారు కానీ ఏమి సిమెంట్ లైనింగ్ కానీ బట్ దీనికి ఇప్పుడు లెవెల్ ఏదైతే బండ్ హైట్ రైజ్ చేయాలి అనుకున్నారు కూడా ఇక్కడ నుంచే కదా, ఇంకొక 1 మీటర్. వేరే విలేజ్ ప్రెషర్ ఒక రైతుగా ఒక నిమిషం సార్, సార్ ఇప్పుడు ఇది చూస్తే సార్ ఇవన్నీ స్ట్రీమ్స్ రైతుగా సార్ ఇది ఈ కాలువ అన్నది మా తాళపాలెం ప్రెసిడెంట్ గారు సార్. ఇది 4 కాలాలు సార్ అక్కడేడు అవి పూడిపోతే సార్ ఈయన సొంత నిధులు పెట్టి 2 లక్షల రూపాయలు పెట్టి పూడికి తీయించారు సార్. ఇది ఎలా జరుగుతుందంటే సార్ ప్రాజెక్ట్ గారు ఉంది సార్ స్టోరేజ్, వాళ్ళ 82-83 మీటర్లు ఎప్పుడు చేస్తున్నారు సార్. అది వాళ్ళకి ఇనుపులు ఎంత వస్తే అవుడుపులు అంత వదిలేస్తున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ వల్ల మరి మనకి ఎందుకంటే అది బయోయాన్యువల్ కదా. సార్ ఆగస్టు 15 తర్వాత అంటే 3 వారాలు పంట అంటే దాంతో అంటే పట్టుకోవడం కష్టం. అదే 8 వారాలు ఇదంతా కొత్తగా ఏమైనా సైట్ చేసి ఏ విత్తనాలు వేయాలి ఒకసారి మాట్లాడి కరెక్ట్. నేను మన మంగళ బుధవారం ఫోటోలో 6 to 7 days ఉంటే స్వర్ణ దాటి 10-64 13-18 ఇది ఏంటంటే సార్ రికవర్ మనకి బూస్టర్ రేస్ కూడా
చాలా లాస్ పోయాం సార్. అది రైతులు గొడవ పెడతారు. అందుకని సార్ నేను ఇస్తున్నా సార్, స్కేల్ ఇస్తాను అలా మీరు వచ్చారు, మీకు దండం పెట్టుకున్నాం సార్. మేము ఏంటంటే గత గవర్నమెంట్ లో మాకు పోలీసులు మా శాసనసభ్యులకు రాలేదండి. అలాగే 7 సంవత్సరాలు బాధపడుతున్నామండి. అది తవును కానీ ఇవాళ మీరు వచ్చారు. మా వాళ్ళకి ఏంటంటే మేము నష్టపోయాం. నెల 15 రోజులు అయింది నేను పంట ఊడిచి, మొత్తం అందరూ ఊడిచి, రైతులు అందరూ ఊడిచి, మందులు కూడా వేసి పోయింది. మా కర్మకాలు క్రాప్ అవ్వలేదండి. క్రాప్ అవ్వలేదండి. ఆగస్టు నెలలో వచ్చింది. ఇప్పుడు ఆగస్టు నెల దాటాక అప్పుడు ఏ గొడవ లేదండి. ఇవాళ పోయిందంటే మళ్ళీ 10 కరెజ్జి 3 ఆకుమడి పోసుకుని